విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు మాజీ ఎంపీ సంజీవ్ రెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వంతో చర్చిస్తున్నామని చెప్పారు. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 2026 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం నల్గొండ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంజీవ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్లుగా కొనసాగుతున్న వారిని పర్మినెంట్ చేయాలని కోరారు. పే రివిజన్ కమిషన్ను ఏర్పాటు చేసి విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 అధ్యక్షుడు సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆర్టిజన్ల గ్రేడ్ సమస్య ఎంతో కాలంగా పెండింగ్లో ఉందని, దానిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిపై సంస్థ ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తప్ప నేటి వరకు దానిని నెరవేర్చలేదని అన్నారు. ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ కార్మికుల కోసం దేనినైనా ఎదిరిస్తామని చెప్పారు. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పారు. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కంపెనీ సెక్రటరీ భూపాల్ రెడ్డి, ఎంవి రాఘవరెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు జె అమర్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నిరంజన్ అలీ, కోశాధికారి హరిప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి సమిరెడ్డి, నీలం ఐలేష్, కె శ్రీనివాస్, అబ్దుల్ మాజిద్, మహేందర్ రెడ్డి, మాధవరావు, సాయిబాబా, శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 ఐఎన్టీసీ డైరీ ఆవిష్కరణకు పెద్దలు గౌరవనీయులు ఆల్ ఇండియా ఐఎన్టీసీ అధ్యక్షులు, ప్రపంచ కార్మిక నేత సంజీవ్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం నల్గొండ విద్యుత్ కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం వేరు వేరు జిల్లాల్లో డైరీ ఇనాగరేషన్ చేసుకోవడం అనేది ఈ 327 ఐఎన్టీసీకి ఆనవాయితీ. మరి ఇది రాష్ట్ర పండుగగా సుమారు 4000 మంది వచ్చి ప్రతి డైరీ ఇనాగరేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా కార్మికులకు సంబంధించిన సమస్యలు, అదేవిధంగా వాటి పరిష్కార మార్గాలు కూడా ఈ యొక్క మీటింగ్లో మరి చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు విద్యుత్ సంస్థలో మరి ఈ సంవత్సరం 2026లో మాకు వేతన సవరణ డ్యూ ఉంది కాబట్టి మరి తక్షణమే వేజ్ రివిజన్ కమిటీని యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ సంస్థలో 23,000 మంది ఆర్టిజన్ కార్మికులు అబ్జర్వ్ అయ్యారు, కాంట్రాక్ట్ కార్మికులు. మరి వారికి ఈ సంస్థ లోపల సపరేట్ సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒకే సంస్థలో మరి డిఫరెంట్ సర్వీస్ రూల్స్ అనేది కరెక్ట్ కాదు. మరి ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలి చట్టపరంగా కూడా. కాబట్టి వారికి కూడా ఏపీఎస్సీబీ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తే వారికి కూడా అన్ని ప్రయోజనాలు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే యాజమాన్యం వారికి ఏపీఎఫ్సీ రూల్స్ మరి ఇప్పించాలి. అదేవిధంగా వారికి 5 సంవత్సరాలకు గ్రేడ్ చేంజ్ కావాలి కాబట్టి కంపల్సరీ గ్రేడ్ చేంజ్ కూడా చేపించాలి. అదేవిధంగా ఎన్పీటీసీఎల్లో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ సుమారు 1650 మంది పనిచేస్తున్నారు. మరి వారు సేమ్ ఆపరేషన్లో వర్క్ చేస్తున్నారు. ఎస్పీటీసీఎల్ కూడా అలాంటి వర్కర్స్ అందరూ కూడా
ఆర్టిజన్లుగా అబ్జర్వ్ కావడం జరిగింది. ఎన్పిడిసిలో కేవలం ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం లేని కారణంగా వాళ్ళు రెగ్యులర్ కాలేదు. అదేవిధంగా ఈ సంస్థలో ఇంకా మిగిలిపోయిన 7,000 మంది కార్మికులు ఉన్నారు. వారిని కూడా కాంట్రాక్ట్ కార్మికులు కూడా రెగ్యులర్ చేస్తే ఈ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులు లేని విద్యుత్ సంస్థగా ఏర్పడుతుంది. మరి అదేవిధంగా 2004 వరకు ఈ ప్రభుత్వం లోపల పెన్షన్ సౌకర్యం ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు. అదే మాదిరిగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులకు కూడా 2004 వరకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఆర్టిజన్లది. మరి గ్రేడ్ చేంజ్ చేస్తా అని స్టాండింగ్ రూల్స్లో ఉండి కూడా ఇప్పటికి వాళ్ళ పీరియడ్ అయిపోయినా కానీ గ్రేడ్ చేంజ్ చేయడం లేదు. మరి గతంలో ఎన్నోసార్లు మేనేజ్మెంట్ తోటి మాట్లాడడం జరిగింది, చేస్తా అని కూడా మరి కాలయాపన చేస్తారు. కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి మేము కూడా దేనికైనా మా ప్రభుత్వం ఉన్నా కానీ తప్పక ఎదిరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 327 యూనియన్ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కార్మికుల కోసం నిరంతరం కృషి చేసేటువంటి యూనియన్ 327 యూనియన్. కావున కార్మిక సోదరులు మరి వారు ఎటువంటి దిగ్భ్రాంతి కానీ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా వారికి న్యాయం చేసేటువంటి యూనియన్ 327 యూనియన్ ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు 327 డైరీ ఆవిష్కరణకు విచ్చేసిన రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన కార్మిక సోదరులకు సోదరీమణులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూజ్యులు గౌరవనీయులు సంజీవ్ రెడ్డి గారు మరియు సెక్రటరీ జనరల్ శ్రీధర్ సార్ గారు మరియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, లోకల్ నాయకులు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.